సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ ఆన్ వీల్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మైలేజ్ టెస్ట్. చాలామంది అయితే నన్ను అడిగారు మైలేజ్ టెస్ట్ చేయమని. ఫస్ట్ సర్వీస్ తర్వాత డ్యూక్ 250 మైలేజ్ ఎంత అయితే వస్తుందని ఒక టెస్ట్ అయితే చేస్తాను. రైట్ నేను మైలేజ్ టెస్ట్ చేసేది అయితే ఫుల్ టు ఫుల్ మైలేజ్ అన్నది చెక్ చేస్తాను. అంటే ఫుల్ ట్యాంక్ చేయించి ఒక 100 కిలోమీటర్స్ తిరిగి దాని తర్వాత 100 కిలోమీటర్స్కి ఎంత అయితే కన్జ్యూమ్ చేసిందని ఆ డిఫరెన్షియేట్ చేస్తాను. అంటే ఫుల్ చేయించి 100 కిలోమీటర్స్ అయితే తిరుగుతాను, 100, 110 అలాగా. దాని తర్వాత మళ్ళీ ఫుల్ చేపిస్తాను. ఆ డిఫరెన్స్ ఎంత అమౌంట్ పెట్రోల్ అయితే మనకు ఫిల్ చేసామో ఆ పెట్రోల్ మనం డివైడ్ చేస్తాం తిరిగిన కిలోమీటర్స్తో. సో మనకి మైలేజ్ అన్నది ఫైనల్ మైలేజ్ అన్నది తెలుస్తుంది. సో ప్రజెంట్ చేసి టెస్ట్ అయితే అది మొత్తం తీసేసి 1 లీటర్ పెట్రోల్ వేసి చేసి టెస్ట్ లాగా కాదు. అలా చేస్తే మనకి యాక్యురేట్గా అన్నది రాదు. సో ప్రజెంట్ అయితే ఇది ఫుల్ హైవే మైలేజ్ టెస్ట్ కూడా కాదు, హైవే ప్లస్ సిటీ అన్నట్టు డైలీ నేను తిరిగే రూట్స్ని బట్టి నేను చేస్తున్నాను మైలేజ్ టెస్ట్ అన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుల్ చేపిస్తాను వెళ్ళి. పెట్రోల్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంకే ఉంది, 460 లిమిట్ అయితే ఉంది. సో మొత్తం ఫుల్ చేపించేసి దాంతో చెక్ చేస్తాను. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చాం, ఫుల్ అయితే చేపిద్దాం. మళ్ళా ఫుల్ చేసేద్దాం. సో టోటల్ ఫుల్ అయితే చేపించేశాను. ట్రిప్ 1 కూడా రీసెట్ చేశాను, మనకి ఎంత కన్జ్యూమ్ అవుతుందని చెప్పేసి. ప్రజెంట్ వచ్చేసి ట్రిప్ 1 రీసెట్ చేశాను అండ్ లిమిట్ అయితే 500 కిలోమీటర్స్ వచ్చేసింది. ట్రిప్ 1 రీసెట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను యావరేజ్ స్పీడ్ అయితే 70 to 80 మెయింటైన్ చేస్తాను ఇప్పుడు. ఆల్మోస్ట్ ఒక 100+ కిలోమీటర్స్ అయితే తిరిగాము. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫ్యూల్ కన్జప్షన్ 2.7 లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ అని చూపిస్తుంది కదా, ఇందులో కూడా అప్డేట్ అవుతుంది మనకి. సో లెట్ స్టార్ట్ ద రైడ్. నార్మల్గా 1 లీటర్ కొట్టించి మనం చెక్ చేసేది అయితే మనకి యాక్యురేట్గా రాదు, ఎందుకంటే మనకి ఫ్యూల్ ఇంజెక్షన్లో కానీ ఫ్యూల్ పైప్స్లో కానీ మొత్తం ఫ్యూల్ అన్నది ఉంటుంది ఎంతో కొంత. సో దానివల్ల యాక్యురేట్గా రాదు అది. ప్లస్ ఫ్యూల్ ఇంజెక్షన్ బైక్స్కి అలా మొత్తం పెట్రోల్ అన్నది తీసి అయిపోయేదాకా రైడ్ చేయకూడదు మనం. ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే డ్యామేజ్ అవుతుంది ఎక్కువసార్లు అలా చేసినప్పుడు. కొన్ని బైక్స్కి అయితే ఒక్కసారి అలా జరిగినా కూడా పంపు పోతాయి అవి ఫ్యూయల్ పంపులు. సో అలాగైతే చేయకండి. మినిమం 3 లీటర్స్ అయితే మెయింటైన్ చేయండి ఫ్యూల్ ఇంజెక్షన్ ఉన్నప్పుడు. ఇదైతే ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఎంత వస్తుంది మైలేజ్ అన్నది చెక్ చేస్తున్నాను. 1700 కిలోమీటర్స్ అయితే ఇప్పటికీ నా బైక్ అయితే తిరిగింది. సో మనకి ఫస్ట్ సర్వీస్ తర్వాత ఎంత మైలేజ్ వస్తుంది, నాకైతే అరౌండ్ 37 అయితే వస్తుంది. ఆల్రెడీ నేను వెళ్ళిన రైడ్స్లో ఇవన్నీ నేను చెక్ చేశాను, అవి కూడా సేమ్ ఫుల్ టు ఫుల్ చెక్ చేశాను. సో 37 అయితే వచ్చింది. బట్ వీడియో చేయలేదు సెపరేట్గా మైలేజ్ కోసం, అందుకోసమని ఇప్పుడు మైలేజ్ కోసం సెపరేట్గా వీడియో చేస్తున్నాను. సేమ్ ఇలానే 70 to 80 మీడియంలో మెయింటైన్ చేస్తాను. నన్ను అందరూ అడిగింది కూడా అదే, 70 to 80 మైలేజ్ ఎంత వస్తుంది చూడండి అని చెప్పేసి. సో అదైతే చెక్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఈ మైక్ అయితే చేంజ్ చేయాలి, ఫుల్ విండ్ నాయిస్ వచ్చేస్తుంది ఇందులోనే. మైక్ మంచిది తీసుకోవాలి ఒకటేసారి. ఇక్కడ నుండి కాకినాడ 30-35 వస్తుంది. సో లోపల సిటీలోకి కూడా వెళ్దాము, సిటీలోకి కూడా వెళ్ళి చెక్ చేద్దాం అంతా మొత్తం తిరిగి వచ్చి. సిటీ ప్లస్ హైవే టైప్ మైలేజ్ చెకింగ్ ఇది, ఎందుకంటే మనం ఓన్లీ హైవేలోనే రైడ్ చేయం కదా. హైవేలో అయితే మైలేజ్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ రైడ్స్ అయితే ప్లాన్ ఉన్నాయి, అప్పుడు చెక్ చేస్తాను ఓన్లీ హైవే మైలేజ్ అన్నది. బట్ అప్పుడు కూడా 70-80 అయితే మెయింటైన్ చేయం రైడ్లో అయితే, ఒక 100-110 అయినా మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఓన్లీ 70 to 80 మైలేజ్ చెక్ చేద్దాం లోకల్లోనే అని చెప్పి డిసైడ్ అయ్యాను. నాకైతే ఫస్ట్ నుండి మైలేజ్ ప్రాబ్లం అయితే లేదు దీంతో, డ్యూక్తోని. ఈవెన్ నా NS 200cc అయినా కూడా నాకు 37 to 38 మైలేజ్ వచ్చేది. ఇది కూడా ఎగ్జాక్ట్ 37లో వస్తుంది మైలేజ్ అయితే. చాలామంది డ్యూక్ 250 ఓనర్స్ కూడా ముందు వాళ్ళు చెప్పారు నాకు 37 వస్తుందని.
250 cc 37 పర్వాలేదు. మెయిన్ 400 cc వెళ్ళకపోవడానికి రీజన్ అయితే ఇదే నేను, మైలేజ్ మరి వరస్ట్గా వస్తున్నాయి కొన్ని అయితే మైలేజ్లు 23, 22 కూడా వస్తున్నాయి. లాంగ్ రైడ్స్లో వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది, లోకల్లో పర్లేదు కానీ ఆ మైలేజ్. ఇప్పుడు ఒక 2-3 thousand kilometers రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నామంటే మనకి మైలేజ్ చాలా ఇంపార్టెంట్. అంత ఫ్యూయల్కి ఖర్చులు పెట్టుకొని మనం రైడ్లు వేసి రావాలంటే అంత రిచ్ కాదు కదా మనం. సో మైలేజ్ ఉండేలా చూసుకొని తీసుకున్నాను. ఈ సెగ్మెంట్లో అయితే ఇదే బెస్ట్ నాకు తెలిసినంత వరకు, పవర్ ప్లస్ ఫీచర్స్ అన్నీ కంపేర్ చేసుకుంటే. సో అందుకోసమనే దీనికి వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ కాకినాడ అయితే ఎంటర్ అయ్యాము. అటు ఊర్లోంచి కాకుండా ఇలా బయట నుంచి హైవే ఉంటుంది. సో హైవేలోంచి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఊర్లోంచి వెళ్ళామంటే మనం మొత్తం ట్రాఫిక్ అది ఉంటుంది, స్పీడ్ కూడా మెయింటైన్ చేయలేం కాబట్టి ఇటు నుంచి వెళ్తున్నాను. ఇది కంప్లీట్గా లేదు యాక్చువల్గా హైవేకి కనెక్ట్ అవ్వడానికి. 2-3 బ్రిడ్జెస్ లేవు మధ్యలో, అవి ఉంటే కంప్లీట్గా హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది మనకి. బట్ ఫుల్ ట్రాఫిక్ నుంచి వెళ్ళడం కానీ ఇది బెస్ట్ అని ఇటు వెళ్తున్నాను. సో ఫైనల్గా మెయిన్ హైవేకి అయితే వచ్చాము ఇప్పుడు. ఇక్కడ నుండి 70-75 అన్నది మెయింటైన్ చేస్తాను. ఒక 40 kilometers అయితే తిరిగింది ఇప్పటికి. అప్ అండ్ డౌన్ ఒక 30, రౌండ్ ట్రిప్ ఈ హైవేలోనే ఒక 70-80 అయితే తిరుగుతాను ఇప్పుడు. దాన్ని బట్టి మనకి హైవే మైలేజ్ కూడా తెలిసిపోతుంది. ఒక 20% 40 kilometersలో కూడా 20% బిలో 70 అండ్ గేర్లు చేంజ్ చేసి అలా రైడ్ చేశాను. మిగిలిందంతా ఆల్మోస్ట్ 75-76లోనే రైడ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే కంటిన్యూగా 70 అబౌవ్ అయితే వెళ్తాను, 70-80 మిడిల్లో. అండ్ రీఫిల్లింగ్ కూడా ఇక్కడే చేపించేస్తాను హైవే క్రాస్ అవ్వగానే. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి దాకా ఉండి రీఫిల్లింగ్ చేపిస్తే అది మళ్ళా ఊర్లో మైలేజ్ అయిపోతుంది కదా, అంటే హైవే రాదు కదా. సో దానివల్ల ఎక్కువ గేర్లు చేంజ్ చేయడం, స్పీడ్కి తక్కువ వెళ్ళడం, వీటి వల్ల మైలేజ్ మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. 70-80 మధ్యలో మెయింటైన్ చేస్తాను ఇక్కడ అయితే. దీని తర్వాత మనం పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నాము. సో ఈ హైవే అయితే కంప్లీట్ అయిపోయింది. NH16కి ఎంటర్ అవుతున్నాము. 70 kilometers అయితే కంప్లీట్ చేసుకున్నాము. ముందుకెళ్ళి యూటర్న్ వేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాను. 100-110 kilometers అయితే కంప్లీట్ అవుతుంది. సో వీ కెన్ రీఫిల్ అండ్ క్యాలిక్యులేట్ ద మైలేజ్. సో జస్ట్ మనం ఈ యూటర్న్ కోసమే ఇక్కడికి అయితే వచ్చాము. ఎందుకంటే పైన యూటర్న్ తీసుకోవడానికి ఉండదు. ముందే యూటర్న్ తీసుకున్నామంటే కిలోమీటర్స్ కంప్లీట్ అవ్వవు, అట్లీస్ట్ 70 కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి వచ్చాను. అగైన్ వీఆర్ బ్యాక్ టు ద హైవే. రిటర్న్ మళ్ళీ 40 kilometers అయితే వస్తుంది. 40 kilometers తర్వాత అంటే 110 అలా కంప్లీట్ చేసుకుంటాం మనం. రీఫిల్ చేస్తాను, రీఫిల్ చేసి క్యాలిక్యులేట్ అయితే చేస్తాను. ఎక్కువ బ్లాగ్ ఎందుకు చేయట్లేదంటే విండ్ నాయిస్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. సో దానికోసమని బ్లాగ్ ఎక్కువ చేయట్లేదు. అయినా మైలేజ్ టెస్ట్ కోసం మనం ఎక్కువ బ్లాగ్ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు. సో ఫైనల్గా రీఫిల్లింగ్ అయితే వచ్చాను. 108 kilometers అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు పెట్రోల్ ఎంత పడుతుందని చెక్ చేద్దాము. రీఫిల్ చేసి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి మైలేజ్ ఎంత వస్తుందని చెప్తాను. కరెక్ట్గా 108 kilometers అయితే కంప్లీట్ అయింది. ఫ్యూయల్ కూడా ఈ 500 రేంజ్ నుంచి అయితే తగ్గలేదు, చిన్నగా పాయింట్ తగ్గింది కానీ. సో టు చెక్ ఫుల్ చేసేసాను. ఉన్నది పైనుంచి కొట్టండి, కొద్దిగా పడుతుంది అంతే. నార్మల్ సరిపోద్ది. 308 308 అయితే పట్టింది, 2.8 liters. సో 110 kilometersకి మనకి 309 అయితే పట్టింది. 309 డివైడెడ్ బై 110 పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 110 109 సమ్ చేంజ్ ఉంది. 110 వేసాను, 2.8 liters పట్టింది. సో 108 డివైడెడ్ బై 2.8 liters
38.5 అయితే వచ్చింది మైలేజ్. ఈవెన్ సిటీ ప్లస్ హైవే చూసుకున్నా కానీ 38.5 అయితే మైలేజ్ వచ్చింది. ఫుల్ టు ఫుల్ చేయించేసాను. మైలేజ్ అయితే నేను అనుకున్న దానికన్నా బెటర్గా వచ్చింది. 38.5 ఈజ్ ద మైలేజ్ ఫైనల్గా అయితే. మనకి ఎగ్జాక్ట్గా 2.8 లీటర్స్ అయితే పట్టింది. 2.8 ఇంటూ 38 106 అంటే 38 పాయింట్ చేంజ్ వచ్చింది. ఫస్ట్ సర్వీస్ తర్వాత డ్యూక్ 250 మైలేజ్ అయితే అది 38.5 వచ్చింది మైలేజ్ అయితే నాకు. అది కూడా పూర్తిగా హైవే కూడా కాదు, సిటీ ప్లస్ హైవేలో నాకు 38.5 వచ్చింది. నేనైతే 37 క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ వేస్తే మాత్రం 38.8 అయితే వచ్చింది. దట్స్ ద మైలేజ్, ఫైనల్ మైలేజ్ అయితే మనకి 250లో. ప్లెయిన్ హైవేలో అయితే నాకు తెలిసి 39-40 దగ్గరకు వస్తుంది ఇంకాని లాంగ్ వెళ్ళినప్పుడు. చాలామంది అడిగారు కాబట్టి నేను స్పెసిఫిక్గా ఈ వీడియో అయితే చేశాను. లేకపోతే నాకు ఒక ఐడియా ఉంది 37+ వస్తుంది మైలేజ్ అని. నేను క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 37.5 చేంజ్ వచ్చింది. సో ఇప్పుడైతే 38.5 వచ్చింది, ఆల్మోస్ట్ అరౌండ్ ఇంకా 38 అనుకోవచ్చు. ఇట్స్ టూ గుడ్ మైలేజ్. నా వరకు అయితే చాలా మంచిగా వచ్చినట్టు మైలేజ్. ఎందుకంటే నా ఎన్ఎస్కే 38 మ్యాక్స్ ఇప్పటి వరకు నేను చూసినప్పుడు. దీనికి 38 వస్తుందంటే 250 కూడా బెస్టే అది. దానికన్నా పవర్ ఎక్కువ, సీసీ ఎక్కువ, వెయిట్ కూడా ఎగ్జాక్ట్, అంటే వెయిట్ కూడా సిమిలర్గా ఉంటాయి. అది 160, అది 158, ఇది 163, 5 kgs డిఫరెన్స్ అంతే. సో మైలేజ్ ఈస్ 38. నెక్స్ట్ ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.